హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో హోమ్ మేడ్ పన్నీర్ ఎలా తయారు చేయాలనేది చూద్దామండి. ఇంట్లోనే పర్ఫెక్ట్గా పన్నీరు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో పాటించే టిప్స్ పాటిస్తే తప్పకుండా హోమ్ మేడ్ ఇంట్లోనే చక్కగా మనం పన్నీర్ తయారు చేసుకోవచ్చు. దీనికి ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ తీసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయని తీసి దాంట్లో నిమ్మరసాన్ని ఇత్తులు లేకుండా తీసుకొని పెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాతకి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాతకి ఒక 3 మినిట్స్ అలానే ఉంచుకోవాలండి. అలా ఉంచుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగానే తీసుకున్న నిమ్మరసాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటూ ఒకసారి ఇది మొత్తాన్ని యాడ్ చేసి ఇప్పుడు మొత్తాన్ని కూడా మనం కలుపుకోవాలండి. మీకు ఒక నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది. లేదు అంటే ఇంకొక నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. అంటే పాలు మొత్తం విరగలేదు అనుకుంటే ఇంకో నిమ్మకాయని కూడా పిండుకోవచ్చు. ఇలా నిమ్మరసం పోసిన 2 to 3 మినిట్స్ కల్లా మనకి పాలు మొత్తం విరిగిపోతాయండి. తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఇలా తిప్పుకుంటూ ఉంటుంటే చక్కగా విరిగిపోతాయి. మంటను మొత్తానికి గ్యాస్ కట్ చేసి ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి చక్కగా పాలన్నీ ఇలా విరిగిపోతూ ఉంటాయండి. దీంట్లో నుంచి ఇలా వాటర్ అనేది బయటికి రావాలి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఇలా వాటర్ బయటకు వస్తాయండి. ఒక 2 to 3 మినిట్స్ జస్ట్ అంతే. సో ఇప్పుడు ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాతకి మీకు ఒక నిమ్మకాయ సరిపోతే ఇంకో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. వెనిగర్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంట్లో హోమ్ మేడ్ కాబట్టి మంచిగా మన న్యాచురల్గా నిమ్మకాయతోనే చేసుకున్నాను. సో ఇప్పుడు దీనికి ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మొత్తాన్ని కూడాను ఇలా వడకట్టుకోవాలండి. ఇలా చక్కగా వడకట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 5 మినిట్స్ ఆగి, లేకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి వచ్చిన విరిగిపోయిన పాలలో చల్లని నీళ్ళు యాడ్ చేసుకొని తర్వాతనే స్క్వీజ్ చేసుకోవచ్చండి. సో ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక టైట్గా మనం మూటలాగా ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా కట్టుకోవచ్చు. దీని మీద నేను ఒక పెద్ద బౌల్లో వాటర్ పెట్టాను. సో ఇంకా దాంట్లో మిగిలిపోయిన ఉన్న వాటర్ అంతా బయటికి ఇలా వస్తాయి, చూస్తున్నారు కదా. సో ఇంత వెయిట్ పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక 1 అవర్ ఇలా ఉంచాలండి. ఒక 1 అవర్లో మనకి చక్కగా మంచిగా వస్తుంది పన్నీర్ అనేది. సో ఇప్పుడు దాన్ని నిదానంగా ఇలా ఒక 1 అవర్ తర్వాతకి ఇలా నిదానంగా తీసుకుంటే మనకి పన్నీర్ చాలా బాగా వస్తుందండి. చూసారా, చాలా బాగా వచ్చింది పన్నీర్. ఇప్పుడు దీన్ని తీసుకొని మనకి పన్నీర్ అప్పుడే అవసరం ఉంది అంటే చక్కగా దాన్ని తీసుకొని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలానే దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. దాని పక్కన ఉన్న ఎక్స్ట్రాస్ ఇలా కట్ చేసిన తర్వాతకి ఇప్పుడు దీన్ని చక్కగా క్యూబ్స్ లాగా ఇలా కట్ చేస్తున్నానండి. అంతే, చాలా చక్కగా మనం బయట మార్కెట్లో ఎలా ఉంటుందో మనం బయట పన్నీర్ కొంటే అలానే వస్తుందండి. ఈ వీడియోలో చూపించిన టిప్స్ చక్కగా ఫాలో అయితే మీకు పన్నీర్ చాలా బాగా వస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.